హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి జొన్న పిండి, మెంతి ఆకుతో చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్‌లో వచ్చి 2 ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, ఒక 2 ఇంచి అల్లం, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయను రఫ్‌గా చాప్ చేసుకొని వేసుకున్నామండి. వీటిని నీళ్ళేమి వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. దీనిలో ఒక కప్ వచ్చి సన్నగా తరిగిన మెంతి ఆకు తీసుకున్నామనమాట. దీన్ని వేసేసి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని కొంచెం మగ్గితే చాలండి మనకి. మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. హైలో పెట్టుకొని ఇలా వేయించుకోవటం వల్ల మనకి నీరనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. వచ్చిన నీరు కూడా తొందరగా ఇంకిపోతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్ వచ్చేసి జొన్న పిండి, అదే కప్పుతో అరకప్పు వచ్చి శనగపిండి తీసుకున్నామనమాట. రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, వేయించుకున్న మెంతి ఆకు కూడా వేసేసుకుందాము. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా! దాన్ని కూడా వేసేసుకుందామండి. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి కలిపి మనం మసాలా పట్టుకున్నాం కదా మిక్సీ, దాన్ని కూడా వేసేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ వచ్చి నువ్వులు వేసి ముందు ఈ పిండంతా మంచిగా కలుపుకుందామండి. మనకి ఆకుకూరలో కూడా తేమ ఉంటుందనమాట. తర్వాత ఉల్లిపాయ మసాలా మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కాబట్టి దానిలో కూడా మనకి నీరుంటుందండి. ముందే నీళ్లు వేసుకోకుండా ఇదంతా మొత్తం మంచిగా ప్రెస్ చేస్తా కలుపుకుందాము. ఆకుకూర ఇలా మనం వేయించి వేసుకోవటం వల్ల మనకి కొంచెం చేదనేది తగ్గుతుందండి మెంతి ఆకు. తర్వాత మనం పచ్చి ఆకు గనుక వేసుకున్నట్లయితే మరి అంత పరాటా అంతా మనకి చూడటానికి చపాతీ మొత్తం ఆకుగా కనిపిస్తుందండి. పిల్లలకైతే అస్సలు నచ్చదనమాట. ఇంత ఆకేసావు ఏంటి అని అడుగుతారు ఇంట్లో అందరూ కూడాను. ఇలా వేయించుకొని వేసుకున్నామనుకోండి, అంత క్వాంటిటీ మనకి కనిపించదనమాట ఆకు. అదే క్వాంటిటీ కానీ ఆకు మగ్గింది వేసుకుంటున్నాం కాబట్టి అంత క్వాంటిటీ లాగా అనిపించదు. ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చనమాట. తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని గట్టిగా చపాతీ పిండి ముద్దలా కలుపుకుందామండి. ఎక్కువగా నీరైతే పట్టదనమాట. చెక్ చేసుకుంటే కొంచెం కొంచెంగా వేసి కలుపుకుందాము. పిండంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందామండి. ఈ నూనె అంతా పిండికి పట్టే విధంగా కలుపుకుందాం. ఇంకా దీన్ని మనం సెపరేట్‌గా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కలుపుకున్న వెంటనే చేసేసుకోవటమే అనమాట. ఇది నానబెట్టుకున్నామనుకోండి, మనకి ఆకుకూరలో నుంచి ఉల్లిపాయ మసాలా వేసుకున్నాం కదా! దానిలో నుంచి మనకి నీరొచ్చి పిండి కొంచెం పలచనయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందామండి. నేను 5 ఈక్వల్ పార్ట్స్‌గా చేశాననమాట. కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని చిన్న సైజ్ పూరిలాగా రోల్ చేసుకుందాం. మీకు కావాలంటే మామూలు చపాతీలాగా కూడా చేసుకోవచ్చండి దీన్ని పలచగాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, లంచ్ బాక్స్‌లో కానివ్వండి, ఈవినింగ్ డిన్నర్‌లో కానివ్వండి, ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. థిక్‌నెస్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇలానే కాల్చుకోవచ్చు. ఈరోజు దీన్ని నేను ప్లేట్ పెట్టి కట్ చేశానండి. చిన్న మూత పెట్టి రౌండ్‌గా కట్ చేసుకున్నామనుకోని చూడటానికి అన్నీ ఒకే రకంగా ఈవెన్‌గా ఉంటాయనమాట. ఎక్స్‌ట్రా ఉన్న పిండి తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకొక పూరి చేసుకోవచ్చు. అంతేనండి. చాలా ఈజీ అనమాట చేసుకోవటం. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దోస పెనం పెట్టుకుందామండి. పెనం వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాం.
కొంచెం నూనె కానీ, నెయ్యి కానివ్వండి ఏదైనా బటర్ కూడా వేసుకోవచ్చు. మనం ఇలా వేయించి వేసుకున్నాం కదా! మెంతాకు చూసారు కదా! అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుందండి. కానీ మనం పచ్చిగా వేసుకున్నామనుకోండి పిండంతా ఆకు ఆకుగా కనిపిస్తుందనమాట. ఇలానే తినేయొచ్చు. లేదంటే మీకు నచ్చిన ఏ కర్రీతో అయినా గానీ బావుంటుందండి. కర్రీ చేసుకునేంత టైం లేదనుకోండి పెరుగుతో కూడా బావుంటుందనమాట. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ అందరూ తినదగిన ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. చూసారు కదా! చక్కగా వేగిపోయిందండి. తీసేసుకుందాం ఇంకా. అన్నీ ఇలానే కాల్చి తీసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి తుంచి చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.